సో లక్ష్మణ్ గారి ఒకసారి అయితే జమ్మూలో ఏప్రిల్ 26న జరిగినాయి ఎన్నికలు. తర్వాత మే 13 శ్రీనగర్ జరిగాయి. తర్వాత మే 20 బారాముల్లాలో ఉంది అండ్ మే 25 అనంతనాగ్లో ఉంది అండ్ ఏప్రిల్ 19న ఉధంపూర్లో కూడా జరిగింది. సో ఓవరాల్గా చూస్తే ఇప్పుడు బ్యాలెన్స్ ఇవి మే 20 అండ్ మే 25 బారాముల్లా అనంతనాగ్. సో ఓవరాల్గా చూస్తే లక్ష్మణ్ గారు ఈ ఎలక్షన్లన్నీ అయిపోవడం, సో ప్రజలు కూడా మళ్ళీ చాలా కాన్ఫిడెంట్గా ఉండడం, ఇదంతా చూస్తూ ఉంటే అండ్ ఈరోజు ఇప్పుడు వారు చెప్పినట్లుగా కప్రప్రసాద్ గారు, అమర్నాథ్ గారు చెప్పినట్లుగా భవిష్యవాణి కనుక చూసినట్లయితే నిజంగా భారతదేశంలో ఇతర రాష్ట్రాలు అద్భుతంగా డెవలప్ అయిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని కంపేర్ చేస్తే జమ్మూ కాశ్మీర్ ఇంకా తీవ్రంగా డెవలప్ అవుతుందనే అనిపిస్తోంది. ఇక్కడ ఎక్కడ తక్కువ డెవలప్మెంట్ కాదు, ఇది చాలా ర్యాపిడ్ గ్రోత్ అని అనిపిస్తోంది. సో ఇది ఎటు దారి తీస్తుంది, ఇది ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, ఇంటర్నేషనల్ సినేరియో కూడా ఏ విధంగా ఉండబోతోంది జమ్మూ కాశ్మీర్ విషయంలో? రావాలండి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అన్నది పర్యాటక కేంద్రం, రికార్డులు బ్రేక్ చేస్తుంది. సింపుల్ గా భారతీయ పర్యాటక కేంద్రం కాదు, ప్రపంచవ్యాప్తంగా పర్యాటక కేంద్రం. అది అన్ని విశేషాలు అక్కడ ఉన్నాయి. రానికుండా చేశారు కదా అక్కడ. ఎంతసేపు టెర్రరిస్టులు, పాకిస్తాన్ వాళ్ళు, అక్కడ గొడవలు, బాంబు దాడులు ఇవన్నీ జరుగుతాయి అనేటువంటి భయాన్ని ప్రపంచ దేశాలకు చూపించారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇప్పుడే కదా ప్రపంచ దేశాలు కూడా తెలుసుకుంటున్నాయి. అక్కడ 370 ఆర్టికల్ ఎత్తేశారు. అక్కడ ప్రజాజీవనం నార్మల్ గా ఉంది, అభివృద్ధి పథంలో వెళ్ళిపోతుంది. అక్కడ స్టార్ హోటల్ నిర్మాణాలు జరిగాయి, రోడ్ల నిర్మాణాలు జరిగాయి, టన్నల్స్ లో నిర్మాణాలు జరిగాయి. యాక్సెస్ అంటే దారి ఈజీగా వెళ్ళడానికి ఏమేమి ఏర్పాట్లు చేయాలనో అవన్నీ కూడా గుహల్లో కూడా రోడ్లు లోపల నుంచి తీసుకెళ్లి రోడ్లు వేశారు. ట్రైన్ వెళ్తున్నది, రైలు కూడా. ఇలాంటి డెవలప్మెంట్ చూసినప్పుడు కాశ్మీర్ కు వెళ్ళాలి మనం కూడా, అక్కడ ఏంటో చూద్దాము అనేది ప్రపంచ దేశాలకు కూడా కలగాలి. ఖచ్చితంగా ఫారెన్ టూరిస్టులు కూడా పెరిగారు, వాళ్ళ రేషియో కూడా పెరిగింది యాక్చువల్లీ. ఆ వాతావరణం తీసుకొస్తున్నారు. అంత పెద్ద డెవలప్మెంట్ అక్కడ జరుగుతుంది. ఇంకా ఇప్పుడు ఒకవేళ మోడీ గారు మళ్ళీ ఇప్పుడు 3వ సారి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇంకా దాన్ని అభివృద్ధి చేస్తారు. అక్కడ యువత రోడ్ల మీద పడి నానాక తప్పుడు పనులు చేసి బతకడం కాదు, మీకు ఉపాధి కల్పిస్తాము, ఉపాధి ప్రకారం మీరు జీవించండి అంటే అది సంతోషకరమైన. కుటుంబ సభ్యులందరూ కూడా ఇవాళ ఎవరిని ప్రశ్నించి కూడా మా అబ్బాయి పని చేస్తాడో, ఇప్పుడు నేను ఎవరైతే జర్నలిస్ట్ తో మాట్లాడినో వాళ్ళ అబ్బాయి ఒక గెస్ట్ హౌస్ రెంట్కి తీసుకొని నడుపుకుంటున్నాడట. ప్రధాని మోదీ వారు జమ్మూ కాశ్మీర్ అంటే శ్రీనగర్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ యూత్ రెస్పాండ్ అయిన తీరు చూస్తే అసలు ఆ డెవలప్మెంట్ ఎంత బాగుంది, ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయనేది కూడా ప్రజలకు అర్థమైంది. మరి బేకార్గా రోడ్ల మీద తిరిగి ఏ చిన్న సంఘటన జరిగిన రాళ్ళు విసిరేటువంటి కల్చర్ వెళ్ళిపోయి ఇవాళ వాళ్ళు ఉపాధి దొరికి వాళ్ళు పని చేసుకుంటూ నెలవుతున్న జీతాలు తీసుకుంటూ హాయిగా ఇంట్లో కుటుంబంతో జీవన విధానం కొనసాగుతున్నటువంటి సందర్భము ఎప్పుడు వస్తుంది? మరి ఇంకా మెరుగుపడుతుంది. కానీ మళ్ళీ అది వెనక్కిపోయి ఒకవేళ ఏదైనా తప్పిదాలు జరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 370 ఆర్టికల్ పెడితే మళ్ళీ దరిద్రం చుట్టుకుంటుంది తప్ప అలాంటి బీజేపీ పరిపాలనలో అలా జరిగే అవకాశమే లేదు. వాళ్ళకి ముందుకే తీసుకెళ్తారు. 100% పిఓకేని నేను అనుకుంటున్నాను వెరీ షార్ట్ పీరియడ్ లోనే ఎంటర్ అవుతారు అని భావిస్తున్నాను. ఓకే ప్రసాద్ గారు, మీరు హ్యాండ్ రైజ్ చేసినట్టున్నారు. ఏంటంటే ఈ కశ్మీర్ అనేటువంటి విషయం 370 ఆర్టికల్ అనేది అక్కడి ప్రజలే కాదు, భారతదేశంలో చిన్న గ్రామీణ ప్రాంతాలలో మా ఊరికి పోతే కూడా మా ఊర్లో కూడా చదువురాని వ్యక్తులు, మహిళలు, పొలాల దగ్గర కూలి పని చేసుకునేటోళ్ళు కూడా ఈ అంశం మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే అదేదో మనం అయిందంట కదా, వాళ్ళకి తెలియదు, ఏమని తెలియదు, కానీ ఇన్ఫర్మేషన్ అయితే తెలియకపోయినా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, దాని వల్ల మాట్లాడుకోగలుగుతాం. మనది అయిపోయిందంట కదా, ఇవాళ అక్కడ మనమేనంట కదా, ఆ కశ్మీర్ మన దగ్గరకు వచ్చిందంట కదా. అంటే ఇట్లాంటి భావన గ్రామీణ ప్రాంతాలలో కూడా మాట్లాడుకుంటా ఉన్నారు ఆ ప్రజలు. దాని మీద విశ్వాసం, అంటే నరేంద్ర మోదీ ఉన్నాడు కాబట్టి, ఒక బలమైన నాయకుడు ఉన్నాడు కాబట్టి అక్కడి నుంచి వచ్చిందనేది ఒకటి. నిన్న చిన్న ఒక ఉదాహరణ చెప్తాను. నిన్న పోలింగ్ బూత్ లో ఓటేసుకుంటా ఉండడానికి మామూలుగా కూర్చొని మాట్లాడుకుంటా కొందరు వచ్చిండ్రు లైన్ లో. ఓటేసి వస్తున్నటువంటి ఒక మిత్రుడు అడిగిండు, ఏమడిగిండంటే ఎవరికి ఓటేసినావు అని అడిగిండు. అంటే వాడు ఇచ్చిన సమాధానం ఏంటంటే చాలా ఆశ్చర్యం. ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, ఈ అడిగిన అయితే కూడా సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఆయన అడిగింది ఏంటంటే ఇంకెవరున్నారు మోదే అంటే. మీరు అర్థం చేసుకోండి, అంటే సైమల్టేనియస్ గా వచ్చినటువంటి మాట ఏంటంటే ఇంకెవరున్నారు, ఎవరికి ఓటేసినావు అన్నప్పుడు దీన్ని ఇంకెవరున్నారు మోదీ. అదే అమర్నాథ్ గారు అన్నట్టు మోదీ మేనియా అంతే.
అంటే ఇంకెవరున్నారు మోదీ అంటే అర్థమైందంటే ఈ భారతదేశ ప్రజానీకం అంతా కూడా ఆయన అంతా విశ్వసిస్తా ఉన్నారు. వీళ్ళు అంటున్నటువంటి ముస్లింల విషయం వీళ్ళు చెప్తా ఉన్నారు, ఏదో మైనారిటీల ఓట్లు పోతాయి, లేకపోతే అంతా మైనారిటీలు కాంగ్రెస్ కి వేస్తారు. అది కూడా లేదు. చాలా మంది మైనారిటీలు ఇలా వాళ్ళు బీజేపీకి అనుకూలంగా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు, వేసినట్టు అనిపిస్తా ఉన్నారు. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అయితే దేశం మొత్తం మీద కూడా ఈ రకమైనటువంటి ఈ ఆసేతు హిమాచలం అంటాం కదా, మొత్తం అంతటా ఒకే రకమైనటువంటి ప్రభావం నరేంద్ర మోదీ గారి ప్రభావం కనబడతా ఉన్నది. ఈ ప్రభావం ఏదో డబ్బులు ఇస్తేనో లేకపోతే ఆయన ఏదో మాయ చేస్తేనో వచ్చింది కాదు, విశ్వాసం, ఆయన మీద విశ్వాసం, ఆయన మీద నమ్మకం. నిన్న ఒక వృద్ధురాలతో నేను మాట్లాడి అమ్మాయి ఎవరికి వేస్తావు ఓటు అంటే మోదీకి వేస్తానండి. ఎందుకు వేస్తావని అడిగితే ఆమె చెప్పినటువంటి మాట వింటే చాలా ఆశ్చర్యం. వాళ్ళకి అంత ఆలోచన చేస్తున్నారు. ఆయనకు కొడుకులా బిడ్డ, ఆయనకు దేశమే సంసారం, ఆయన దేశం కోసం పని చేస్తాడు. ఆయన ఏమైనా తింటాడా, ఆయన ఏమైనా వెనకేసుకుంటాడా? గసంటోడు ఉండాలి కానీ ఎనకేసుకునేటోళ్ళు వీళ్ళెందుకు అంటే ఇంత కింది దాకా పోయినటువంటి మాట ఏంటంటే ఆయనకు దేశమే పరివారము, ఆయనకు ఇంకో వ్యక్తులు ఇంకోలతో సంబంధం లేదు, దేశం కోసమే పని చేస్తాడు ఆయన అనేటువంటి ఒక మాట. నిన్న కాంగ్రెస్ నాయకుడు ముస్లిము అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంది మనం చూసినాం. మోదీ లాగా పనిచేసేటువంటి వ్యక్తి మరొకళ్ళు లేడు అని చెప్పి ఆయన ఓపెన్ గా చెప్పిండు కదా, మీడియా ముందర చెప్పిండు కదా. నాంపల్లి నుంచి ముస్లిం బీజేపీ మన కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తి. అంటే దీంట్లో ఏమాత్రం డౌట్ లేదు, నరేంద్ర మోదీ గారి మీద ఉండబడే విశ్వాసం, ఆసేతు హిమాచలం అంతా ఒకే రకంగా ఉంది. అందులో కాశ్మీర్ భాగమే, రేపు పీఓకే కూడా మన భారతదేశంలో భాగమైతే నమ్మకం ఖచ్చితంగా ఉంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.